మనకి ఎందుకంటే 365 రోజులు ఎండ ఉండే దేశం మనది. అన్ని రకాల పంటలు పండుతాయి. 3 నెలలకు ఒకసారి సీజన్ మారుతుంది, వర్షాలు పడతాయి. దీనికి తగ్గట్టుగా పంటలు, ఆహారపు అలవాట్లు అన్నీ వస్తాయి స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి. వీటిని అనుకూలంగా మన వాళ్ళు తరతరాలుగా ఊహించుకొని ఏది అవసరం అనేది బాగా తయారు చేసి మనకి అందించాలి. తదుపరి తరాలకి అందించేటట్టుగా మన జీవన విధానం ఉండాలి. అయితే మనకు తెలుసో తెలియకో కొన్ని పాత్రలు మారిపోయినాయి. అలా మారడానికి ఒక కారణం బరువు లేకుండా ఉండడం. అల్యూమినియం వచ్చింది, అది బరువు ఉండదు. ఇంట్లో శుభ్రం చేసే ఆడవారికి అది సులువైంది. కాబట్టి ఖచ్చితంగా కొంత షిఫ్ట్ అయిపోయినాం, సులువుగా ఉంటుందని. ఇదంతా ఎక్కడ ఏంటి అని చూస్తున్నారా? ఇది మన సింహాచలం గోశాల అండి. అందరూ అక్కడ భోజనాల పండుగ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా చూసి ఆనందిస్తారని ఇది పెడుతున్నాను. ఇప్పటిదాకా వెళ్ళని వాళ్ళు ఉంటే ఇంకా 3 రోజులు వెళ్ళొచ్చండి. నా పేరు సరస్వతి అండి. ఇది ఇత్తడి వెజల్స్ అన్నీ అమ్మకానికి ప్లస్ డిస్ప్లే కూడానండి. చాలా వెరైటీస్ పెట్టారు. ఇందులో కొన్ని కంచు కూడా ఉన్నాయండి, కొన్ని ఇత్తడివి తగరపు కోటింగ్ వేసి ఉన్నాయండి. ఇత్తడి డైరెక్ట్గా వండుకోవడానికి పనికిరాదనమాట. అందుకని మనకి అల్యూమినియం అయితే మంచిది కాదు కదండి, అందుకని తగరపు కోటింగ్తో ఉంటాయన్నమాట. ఇక్కడేమో ఈయన ఇది నేర్పిస్తున్నారండి, పువ్వు ఎలా చేయాలి ఈ తాటాకుతో అన్నట్టు. చాలా చక్కగా విడమర్చి చెప్తున్నారండి. ఆయన చేస్తున్నారు, చాలా ఫాస్ట్గా చేసేసారండి. చూస్తూ అలా వింటూ చాలా బాగుంది కదండి. నా పేరు సరస్వతి అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. అయిపోయిందండి, చూసారా? ఈ పక్కనే ఇప్పుడు ఈయన మంచం నేస్తున్నారు, చూసారా, వెదురుతో. ఇది 10,000 అంటండి. ఆయన ఎంత కష్టపడి ఎంత చక్కగా నేస్తున్నారో చూసారా? ఇక్కడేమో నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఈకో గణేష తయారు చేస్తున్నారండి. మనకి గణేష్ చతుర్థికి కావాలంటే మనం వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. ముందు వుడెన్ ఫ్రేమ్ కట్టి దాని మీద అంతా గడ్డిపోచలతో మంచిగా చుట్టి మట్టితో అద్ది తయారు చేస్తున్నారనమాట. ఇది చెక్కగానుగా అండి. ఇది కూడా చూపిస్తున్నారు. కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇది ఇక్కడ పెట్టిన వాళ్ళకి, అలాగే పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి చూపించిన అందరికీ కూడా చాలా అభినందనీయం అండి. ఈ కాన్సెప్ట్ అనేది, చెక్కగానుగా అనేది పిల్లలకి తెలియదు కదండి. ఎంత చక్కగా విడమర్చి చెప్తున్నారో చూడండి. ఆ బాబు కూడా ఎంత చక్కగా చూస్తున్నాడో. పిల్లలు కూడా ఇదంతా చాలా చక్కగా ఎంజాయ్ చేశారండి. ఇది చూడండి, అందరూ ఎంతో డిసిప్లిన్డ్గా ఉన్నారు. ఎటువంటి తొక్కిసలాట లేదు. అందరూ చక్కగా భోజనాలకి రెడీ అయ్యారండి. ఇదిగో భోజనాలకి అన్నీ అరేంజ్ చేస్తున్నారు. చాలా చక్కగా చేశారండి. ప్రతిదీ కూడా ఎంతో ఆర్గనైజ్డ్గా ఉంది. ముందు భోజనాలకి వడ్డించి ఇచ్చేస్తారనమాట. లైన్లో వెళ్ళి తీసుకుంటాము. ప్లేట్లు కూడా వాళ్ళే ఇచ్చారండి, గ్లాసులోను. తర్వాత ఇదిగోండి భోజనం, అన్నం, 2 రకాల కూరలు అంటే పప్పు, బీరకాయ, వంకాయ కూర, మళ్ళీ చక్కెర పొంగలి అండి అన్నంతోనే. పిల్లలు చూసారా ఎంత చక్కగా కూర్చుని చూస్తున్నారో. అంతా ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్నీ చాలా చక్కగా అరేంజ్ చేశారు. ఈ భోజనాలకి రెండోసారి వడ్డించుకోవడానికి వెళ్ళే వాళ్ళకి మళ్ళీ వేరేగా పెట్టారండి, అక్కడ రద్దీ ఎక్కువ అవ్వకుండా. ఇక్కడేమోనో ఉలవచారు, పెరుగు, అన్నం, అరటికాయ పచ్చడి అన్నీ వేశారండి. వేరేగా ఉందన్నమాట. ఇక్కడ మేము కూర్చుని తినడానికి అరేంజ్ చేసిన ప్లేస్ దగ్గర ఇది కూడా అరేంజ్ చేశారనమాట. అంటే మళ్ళీ మనం మొదట ఎక్కడైతే కూపన్లు ఇచ్చి తీసుకున్నామో అక్కడ దాకా వెళ్ళక్కర్లేకుండా. అలాగే మంచినీళ్ళ గ్లాసులు ఈ టేబుల్ పెట్టి దాని నిండా పెట్టారండి. ఎవరికి ఏ మంచినీళ్ళు కావాల్సి వచ్చినా తీసుకున్నారనమాట. తర్వాత మనం ప్లేట్లు కొంచెం ఎంగిలి కడిగేసి వాళ్ళకి ఇచ్చేసేయాలి. వీళ్ళు డాన్స్ ప్రోగ్రామ్ ఉందండి, నేను అంతవరకు ఉండలేదు. అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ఇది గోశాల అండి. గోవులు చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయి. ఇది సింహాచలం గోశాల అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.